బిఫోర్ ఎంటరింగ్ ద ఫస్ట్ రౌండ్ గేమ్ స్టార్ట్ చేసే ముందు ఐ జస్ట్ వాంట్ టు నో ఫ్యూ థింగ్స్. ఇక్కడ వైఫ్స్ అందరూ మీ హస్బెండ్ లోని మా భర్త రాముడు అనిపించే ఏదన్నా ఒక క్వాలిటీ చెప్పాలి. లెట్ మీ స్టార్ట్ విత్ శివజ్యోతి గారు. స్కూల్ నుంచి లవ్ పెళ్లి, ఆయనకు నేను ఒక్కదాన్నే గర్ల్ ఫ్రెండ్, ఒక్కదాన్నే వైఫ్ ని. సో ఇప్పుడు హస్బెండ్ మీ వైఫ్ సీత అనిపించడానికి ఒక క్వాలిటీ చెప్పు. సీత లాగా కంపేర్ చేయాల్సిన అవసరం లేదు, కానీ నాలో నచ్చేది చెప్పు. చాలా ఓపిక. తెలుస్తుంది చాలా ఓపిక, చాలా కష్టపడుతుంది, చాలా బాగా చూసుకుంటది నన్ను. వెరీ గుడ్. మంజునాథ్ గారు. మా ఆయన రాముల్లో క్వాలిటీస్ చెప్పడం కాదు, నిజంగా మా ఆయన రాముడే. ప్రేమ చాలా ఎక్కువ. ప్రేమ ఎలా ఎక్కువ, కోపం చాలా తక్కువ. మా ఆయనకి కోపం రమ్మన్నా రాదు, నా వల్ల ఎప్పుడో ఒకసారి వస్తే వస్తుంది. సో మంచి మంచి క్వాలిటీస్ చాలా ఉన్నాయి. ఏమన్నారు? కోపంతో పని వస్తున్నాయి, బీపీ షుగర్ అవన్నీ వస్తాయి, మెల్లగా వస్తున్నాయి. ఇప్పుడు నన్ను ఇన్ని సంవత్సరాలు ఓర్పుగా భరించింది కాబట్టి తన క్వాలిటీ నాకు చాలా బాగా నచ్చుతుంది. బోధేవంత ఓర్పు ఉంది క్లాస్. థ్యాంక్ యూ. గుడ్, కీప్ గోయింగ్ లైక్ దిస్. థ్యాంక్ యూ. విక్రమ్ గారు. నమ్మకం అనమాట. నేను తప్పు చేసినా, నేను ఒప్పు చేసినా, ఏం చేసినా సరే నన్ను నమ్ముతుంది. ఏదో తేడాగా ఉంది. ఆవిడ సీతాదేవి అనడానికి ఒక మంచి క్వాలిటీ ఏంటి అన్న నమ్మకం అని మీరు అంటున్నారు. నమ్మకం ఉంది అన్నారు. ఓకే డన్. మీరు. నాకు మా ఆయన ఈ నిమిషంలో నాకు బోర్ కొట్టాడని ఇన్నేళ్లలో నాకు ఎప్పుడు అనిపించలేదు. ఆయన ఎప్పుడు పక్కనున్నా నేను ఎప్పుడు హ్యాపీగా ఉంటాను. సో స్వీట్, సో నైస్ యాక్చువల్లీ. సందీప్ గారు. జ్యోతి గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెన్స్, చాలా ఓర్పు, అండ్ ఫ్యామిలీ వైజ్ గా తను తీసుకున్న రెస్పాన్సిబిలిటీ, అండ్ ఎస్పెషల్లీ నన్ను చూసుకునే విధానం, అండ్ నేను చెప్పిన మాట వింటది. ఫర్ దట్ ఐ లవ్ యూ సో మచ్. ఐఎమ్ సో లక్కీ. ఇంత మంచి వైఫ్ దొరికినందుకు ఐ హావ్ టు థ్యాంక్ మై అత్త మామ. నాకు ఇల్లే ప్రపంచం. అంటే నా వైఫ్ ఎంత మంచిగా నన్ను చూసుకుంటుందో దాన్ని బట్టి. వెరీ వెరీ గుడ్, వెరీ నైస్, వెరీ గుడ్. సో సందీప్ గురించి చెప్పాలంటే ఈరోజు శ్రీరామనవమి కాబట్టి రాముడు అంటే నిలువెత్తు ధర్మం, రాముడు అంటే విశ్వమంత సుగుణం, రామ వాక్కు విల్లు ఎక్కు పెట్టిన బాణం, రామనామం తలిస్తే చాలు జీవితం ధన్యం. సో ఈ కంప్లీట్ వర్డ్స్ డెడికేట్ టు అంటే నా దృష్టిలో నా హస్బెండ్ రాముడు. సందీప్ లో నాకు నచ్చిన బెస్ట్ క్వాలిటీ ఏంటంటే మనం బాగుపడుతూ 10 మందిని పైకి తీసుకెళ్ళాలి. సో ఆ క్వాలిటీ నాకు చాలా ఇష్టం. లవ్ యూ సో మచ్. వెరీ గుడ్. రాములు వారు వనవాసానికి వెళ్తున్నాను అంటే ఆయన వెంటే వెళ్ళిపోయింది కదా 14 సంవత్సరాలు ఆ సీతమ్మ. కాకపోతే మా మహేమ వచ్చి 10 ఏళ్ళు అయిపోయింది అలానే నా వెనక. తనకి ఇప్పుడు కూడా వనవాసం లాగానే ఉంది. అంటే పేరెంట్స్ ఇప్పుడు కూడా టచ్ లో లేరు కదా. బట్ అవన్నీ మర్చిపోయి తను నార్మల్ గా ఇప్పుడు స్క్రీన్ లో ఎంత యాక్టివ్గా ఉంటుందో ఇంట్లో కూడా అలానే ఉంటుంది. ఎక్కడున్నా కూడా అగో ఆ స్మైల్ మాత్రం మిస్ అవ్వదు. నేను యాక్చువల్లీ మా ఆయన గురించి చెప్దామని చాలా ప్రిపేర్ అయ్యాను, నన్ను ఎమోషనల్ చేసేసారు మా ఆయన. దట్స్ నైస్ కదా. ఎప్పుడు సరదాగా చెప్పాను, చాలా సీరియస్ గా చెప్పడం. ఐ మీన్ దట్స్ నైస్ యాక్చువల్లీ. అంటే బయట కనబడదు కానీ లోపల ఫీలింగ్ ఎట్లాగా అర్థం చేసుకోగలుగుతాను కాబట్టి నాకు తెలుసు. హి ఆల్సో ఆల్మోస్ట్ 30 years. ఓకే యా లెట్స్ గో. మా ఆయన శ్రీరామచంద్రుడు కారు పెళ్లికి ముందు వరకు. సో ఆబ్వియస్లీ ఆయన ఒక కృష్ణుడే, కానీ పెళ్ళైన దగ్గర నుంచి అయితే రాముల్లాగా మారిపోయారు. అండ్ నన్ను అయితే ఏ కష్టం రాకుండా ఇప్పుడు ఏదైతే చెప్పారో నేను ఆయన నమ్మి వచ్చానని చెప్పి, సో ఆ ప్రామిస్ ఇచ్చినట్టు నా వరకు ఏ కష్టం రాకుండా ఒకవేళ వచ్చిన నాతో పాటు ఉండి అన్ని సెట్ చేసి సాల్వ్ చేసి ఎప్పుడు సపోర్ట్ చేస్తారు. అందుకే ఇవాళ వీఆర్ లైక్ హ్యాపీ ఫ్యామిలీ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ శివ. సిద్ధు గారు అండ్ విష్ణుప్రియ. 8 years బ్యాక్. సో ఫస్ట్ సిద్ధు నాకంటే ముందు మా మమ్మీని డాడీని ఇద్దరిని కూర్చోపెట్టి మీ అమ్మాయిని నాకు ఇచ్చేయండి, నేను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను అని చెప్పారు. సో ఆ రోజు నాకు అనిపించింది అనమాట తిను పర్ఫెక్ట్ రాముడు అని. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అదే ఫీలింగ్ నీ మీద అలానే ఉంది. అండ్ థ్యాంక్ యూ. ఇప్పుడు నాకు పేరెంట్స్ లేకపోయినా సరే అన్ని తనే అయి చూసుకుంటున్నారు. సో మా ఆయన బంగారం అండ్ రాముడు. విష్ణులో నాకు రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ తీసుకుంటది. ఇప్పుడున్న జనరేషన్ లా కాకుండా కొంచెం రిలేటివ్స్ ని వీళ్ళందరినీ కొంచెం పద్ధతిగా చూసుకోవడం నాకు బాగా నచ్చుద్ది. వెరీ గుడ్, వెరీ గుడ్.
బావా మరి నువ్వు శ్రీరాముడు మన ఊర్లో అందరికీ తెలుసు కదా. కాదు, కృష్ణుడు ఆయన. నాకు తెలిసి సెట్ లో గానీ షూటింగ్స్ లో చూసిన సుధీర్ వేరు, ఇంటి దగ్గర సుధీర్ వేరు. నీకెట్లా తెలుసు? కాబోయే సీత క్వాలిటీస్ చెప్తా. ఏం క్వాలిటీస్? నువ్వు శ్రీరాముడు కదా ఇంటి దగ్గర, సో నీ పక్కన సీతలా ఉండాలంటే ఎటువంటి క్వాలిటీస్ ఉండే అమ్మాయి కావాలి చెప్పు. నేను హ్యాపీ అండి సోలోగా. ఈ రోజు అయితే ఏదో ఒక క్వాలిటీ చెప్పాలి, బికాస్ చాలా మంది అమ్మాయిలు వెయిట్ చేస్తారు నిజంగానే. అది కెమెరా ముందు చెప్పే క్వాలిటీస్ కాదనుకుంటా. కారు తోలుదాం అనుకున్నోడికి ఏం కావాలి, దాంట్లో ఫెసిలిటీస్ ఏంటి, పవర్ స్టీరింగ్ ఉంది, ఆరే వద్దు నడుచుకుంటే వెళ్తా అన్నోడికి ఏం చెప్తావు? కార్ షెడ్ పెట్టుకున్నాడు కదా, ఏదొస్తే అది, కాబట్టి ఆయనకు డ్రైవింగ్ మీద ఇంట్రెస్ట్ లేదు. ఏమిటండి మీరు మాట్లాడేది? నో ఎక్స్పెక్ట్. ఇఫ్ యూ ఎక్స్పెక్ట్ సంథింగ్ ఆల్వేస్ ఐ మీన్ ఐ డోంట్ నో బాధపడతా. సరే మేము అడుగుతాం, వంట బాగా రావాలా? ఎందుకు? నేను వండుతాగా. అయితే పర్లేదు, నాకు వంట రాదు. అందంగా ఉండాలా? ఫస్ట్ నేను ఉండాలిగా. As we grow old, inner beauty is more important than outer beauty. So I believe in that.